ఏం జరిగింది నిన్న స్టూడియోలో? స్టూడియోలో నిన్న జరిగింది ఏంటంటే అమ్మా, దైవ దూషణ నా కళ్ళ ఎదుట జరుగుతుంటే దాన్ని ఆపమని పదే పదే నేను చెప్పే ప్రయత్నం చేశాను. వినకపోగా నువ్వేం చేస్తావు అనే ధోరణిలో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా కొట్టమని ప్రొవోకేట్ చేయడం జరిగింది. దైవదూషణ చేసేవాడు కళ్ళ ఎదుట కనిపిస్తూ కూడా నా రక్తం మనగకపోతే నేను హిందువుని ఎట్లవుతా? మీరు దైవ దూషణ చేశాడు అని మీరు అంటున్నారు. నేను బీజేపీ వాళ్ళు చేసిందే నేను చెప్పాను. శ్రీకృష్ణుడి శరీరానికి మోదీ గారి ఫేస్ని పెట్టారు, ముఖాన్ని పెట్టారు. అక్కడ ఒక పదం వాడాడు. ఆ పదం నేను వాడదలుచుకోలేదు పదే పదే, ఎందుకంటే నేను దైవదూషణ చేసిన వాడిని అవుతాను అలాంటి పదాలు వాడితే. అటువంటి పదజాలం వాడద్దని చెప్పినప్పుడు ఎవరైనా విచక్షణ ఉన్న వాళ్ళు ఏమని మాట్లాడతారు? సరేనండి వాడబోను, లేకపోతే క్షమించండి, ఇటువంటి మాటలు మాట్లాడతారు. అటువంటివి మాట్లాడకుండా ఏం చేస్తామనే ధోరణిలో మాట్లాడుతుంటే అక్కడ సమాధానంలో భాగంగా యావత్ హిందూ సమాజ ధర్మాగ్రహ జ్వాలలో భాగంగా వచ్చినటువంటి రియాక్షన్.